సభకు నమస్కారం. సభా అధ్యక్షులు మా తండ్రి సమానులు జగ్గారెడ్డి అన్న గారికి, ఎందుకంటే జగ్గన్న గురించి మీకు అందరూ తెలవాలి. నాకు జగ్గన్నకు ఉన్న సంబంధం ఒక తండ్రి సంబంధం, శివపార్వతుల సంబంధం. మా అమ్మ నిర్మలమ్మ జగ్గన్న. ఎందుకంటే నేను 2004లో అన్న ఎమ్మెల్యే ఉంటుండే. అన్నయ్యమడి టీజేఆర్ యుఎస్ఏ అని ఒక పెట్టుకొని నేను అన్న ఫాలోవర్గా తిరుగుతుంటే, అప్పుడు వార్డ్ నెంబర్ ఉండి అన్న ఫాలోవర్గా ఉంటుంటే, ఈరోజు అన్న ఆశీస్సులతోటి ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇంద్రమ్మ పరిపాలించిన ప్రధానమంత్రి అయిన అభ్యర్థిగా నాకు ఒక బలైన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా కర్కే సార్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యంగా మా అన్న కుసుమ్ కుమార్ అన్న గారు మాకు ఎప్పుడు తోడుండి జగన్నకు నాకు భుజం తట్టే వ్యక్తి కుసుమ్ కుమార్ అన్న గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి అక్క గారికి, అదేవిధంగా నర్సాపూర్ మన మెదక్ డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసిన మా అన్న అంజన్న ఎంపీపీ అంజన్న గారికి, అనంత కిషన్ సేట్ గారికి, గంధారాయ చైర్మన్ గారికి, రఘుగౌడ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల గారికి, రామరెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, షఫీభాయ్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కు, జార్జన్నకు సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కు, సత్తన్న సహస్పేట్ టౌన్ ప్రెసిడెంట్ కు, బుచ్చిరాములు సంగారెడ్డి మండల్ ప్రెసిడెంట్ గారికి, సిద్ధన్న గారికి సహస్పేట్, ప్రభు కొండాపూర్, మోతీలాల్ కంది, కూనా సంతోష్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా ఫ్రెండ్ బలవంత్ రెడ్డి అన్న గారికి, ఎన్ఎస్యు ప్రెసిడెంట్ కిరణ్ గారికి, శ్రీరామ్ గారికి, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరే పట్టు. మీ వల్లనే మేమందరం కూడా ఈ స్టేజ్ మీద కూర్చొని మీ అందరి దయతోటే మేమందరం అక్కడ ఉండి పార్లమెంట్ లో అయినా అసెంబ్లీలో ఉండి మీ అందరి కృషితోటే ఉంటాం. అట్లనే కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, మీడియా మిత్రులకు అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు చాలా సంతోషం. మెదక్ పార్లమెంటు పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం సంగారెడ్డి పట్టణంలో, సంగారెడ్డి కాన్ఫరెన్స్ లో. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు. ఈ రాజ్యాంగం రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ముఖ్య కార్యకర్తలను సమావేశం జరగడంలో చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకొకటి, ఈరోజు అయ్యప్ప స్వామి బర్త్డే కూడా. ఆ అయ్యప్ప స్వామి బర్త్డే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు మంచి రోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.